క్రియేట్ చేయాలన్నమాట మనలో. అందుకని 11 సార్లు ఓంకారం చేసి అలా కాసేపు ఒక 2 నిమిషాలు అలా ధ్యానంలో కూర్చోండి, 5 నిమిషాలు. అప్పుడే నిద్రలో లేచారు కదా, వెంటనే లేచిన వెంటనే ఫస్ట్ భగవంతుని ధ్యానం చేస్తారు 11 సార్లు ఓంకారం చేసి ఆ తర్వాత 2 చేతులు వెనక్కి చేసి ఇలా ముందు కొంగేసి కూర్చున్నాము. మీరు బయట మీద లేచి కూర్చుంటారు కదా, లేచి కూర్చున్న తర్వాత 11 సార్లు ఓంకారం స్ట్రైట్గా కూర్చుని చేస్తారు, మెడిటేషన్ లాగా కూర్చుని. ఆ మెడిటేషన్ చేసేసిన తర్వాత 5 నిమిషాలు మెడిటేషన్ అయిపోతుంది. తర్వాత చేతులు వెనక్కి పట్టుకుని ఇలా రైట్ హ్యాండ్ని ఆది ముద్ర అంటారు. ఇలా రైట్ హ్యాండ్ ఎలా పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ రిస్ట్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ కూర్చున్న పొజిషన్లోనే నేలకు తగిలించాలి. తగిలించి నా శరీరము, మనస్సు, బుద్ధి నీకు అర్పణ చేస్తున్నానని చెప్పేసి మనకి భగవంతుడికి మనం అర్పణ చేసేది. దాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, సో మై బాడీ ఈజ్ ఫర్ యూ. ఎవరి కోసం ఇది? దిస్ బాడీ ఈజ్ ఫర్ భగవంతుడు పని చేయడం కోసం, అంటే మంచి పని చేయడం, ధర్మం కోసం పని చేయాలి, అంతే కదా. మనం ఈ శరీరాన్ని ఎందుకు ఉపయోగించాలి? మంచి పనికి ఉపయోగించాలి, చెడు పనికి ఉపయోగించాలి, మంచికి ఉపయోగించాలి. సో కాబట్టి ఈ శరీరం మంచి పనికి ఉపయోగించాలి అని చెప్పి నువ్వు భగవంతుడికి ఎప్పుడైతే అర్పించేసావో మార్నింగ్, ఆయన చూసుకుంటాడు. ఓకే, నువ్వు అర్పణ చేసావు కదా, నువ్వు ఇచ్చేసావు, దెన్ హీ విల్ గైడ్ యూ. అర్థమైందా? ఆ డివైన్ ఫోర్స్ అనేది అన్ని చోట్ల ఉన్నది, అంతటా నిండి ఉన్నది, ప్రతి అణువును ఉన్నది. ఇక్కడ మన గాలి ఉంది, కనపడుతుందా? ఇక్కడ అంతా ఉంది, నిండి ఉంది కదా, మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇలా గాలి ఎలా అయితే నిండి ఉందో, గాలిలో ప్రతి అణువులో కూడా భగవంతుడు నిండి ఉన్నాడు. మనకు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. కానీ ఉన్నాడా లేదా? ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే సరెండర్ అయిపోయావో అందరూ కూడా నిన్ను రెస్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు భగవంతుడికే సరెండర్ అయిపోయాడు కదా. అందరిలో ఉన్నవాడు ఎవరు? భగవంతుడే. నువ్వు సరెండర్ అయిపోయావు. అది ఫస్ట్ 5 నిమిషాలు అంతే. నువ్వు ఆ 5 నిమిషాల మెడిటేషన్ వల్ల నీ మైండ్ చాలా పీస్ఫుల్ అవుతుంది, పవర్ఫుల్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఈ 5 మినిట్స్ మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ 7 హ్యాబిట్స్లో మార్నింగ్ 7 హ్యాబిట్స్లో ఇది ఫస్ట్ హ్యాబిట్ అనమాట, కల్టివేట్ చేసుకోవాల్సింది. ఇది ఎప్పుడు మానేయకూడదు జీవితంలో. ప్రతి ఒక్కళ్ళు, మీ పేరెంట్స్ కూడా తెలియకపోతే చెప్పి ప్రతి వాళ్ళు కూడా చేయాలి. నేను కూడా చేస్తాను, అర్థమైందా? ప్రతి వాళ్ళు కంపల్సరీ పొద్దున్న చేయాల్సిన పని అనమాట. చేసిన తర్వాత మీరు ఇలా పైకి లేస్తారు కదా, అప్పటి వరకు మీరు కళ్ళు తెరవలేదు కదా. అప్పుడు ఇలా చేతులు రాపి కళ్ళ మీద పెట్టాలి. కళ్ళ మీద పెట్టి ఆ కళ్ళు తెరిచినప్పుడు మీరు బయట వైపు ఎప్పుడు చూడకూడదు. వెంటనే కళ్ళు ఇలా తెరిచి చేతులను చూడాలి, దగ్గర పెట్టి మళ్ళీ ఆ ఎనర్జీ కూడా బయటకు పోకుండా చేతులను తెరిచి ఇట్లా చూడాలి. చూసి కరగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. మనలో 3 శక్తులు ఉంటాయి. మనలో ఎన్ని శక్తులు ఉంటాయి? దాన్ని ఏమంటారంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. చెప్పండి.